రీటచ్ 8కు అందరికీ స్వాగత సమాంజలు తెలియజేసుకుంటూ ఈరోజటి ఈ చర్చకు మనతో పాల్గొనడానికి వచ్చేసినటువంటి స్వర్ణలత గారు, శివప్రసాద్ గారు, సిద్ధి సత్యనారాయణ గారు, అలాగే శ్యామ్ సుందర్ గారికి స్వాగతం తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ ప్యానెల్ డిస్కషన్లో మనం చర్చించబోయేటువంటి అంశం రిలేషన్స్ మేక్ ఎ డిఫరెన్స్. రిలేషన్స్ యొక్క ప్రాముఖ్యతను మనకందరికీ తెలుసు మన నిత్య జీవితంలో. వాటి గురించి ఈరోజు మనము చర్చించుకోవడానికి విచ్చేసిన ఈ నలుగురు ప్యానలిస్ట్కు మరోసారి స్వాగతం పలుకుతూ ఈ చర్చను ప్రారంభించడం జరుగుతుంది. మొదటగా స్వర్ణలత గారు, అసలు రిలేషన్షిప్స్ అంటే ఏంటండి? A link between any two persons అండి, ఎనీ టూ పర్సన్స్ ఏ లింక్ బిట్వీన్. ఇక్కడ ఒక థియరీ ఉందండి, 6 degree సెపరేషన్ అని ఇదే ఉంటారు. అంటే ఎనీథింగ్, ఎనీ పర్సన్ వీ కెన్ రీచ్ ఇన్ 6 హ్యాండ్ స్టేక్స్ అంటారు. హ్యాండ్ స్టేక్స్ ప్రపంచంలో ఎవరినైనా 6 ఇంట్రడక్షన్స్ తో వీ కెన్ మీట్ అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ. శివ, what is relationship is an exchange of energy. Good. సిద్ధి సత్యనారాయణ గారు, రిలేషన్షిప్ అనేది ఒక బంధుత్వం సార్. గుడ్. శ్యామ్ సార్, ఇద్దరు కానీ ఆ పైన ఉన్న సంబంధాలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి మధ్య ఒక ఎమోషనల్ రిలేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని రిలేషన్షిప్ అని. గుడ్. రిలేషన్షిప్స్ గురించి మనకు చక్కగా వివరించడం జరిగింది. మన నిత్య జీవితంలో ఎన్నో రిలేషన్షిప్స్ను మనము అనుభవిస్తున్నాం, మనం షేర్ చేసుకుంటున్నాం. ఒక్క రిలేషన్షిప్ గురించి చెప్పగలుగుతారా శివ? ఫ్యామిలీ రిలేషన్షిప్. ఫ్యామిలీ రిలేషన్షిప్, గుడ్. సిద్ధి సత్యనారాయణ గారు, శివ ప్లీజ్. ఫ్యామిలీ రిలేషన్షిప్ ఏంటంటే మనము సిబ్లింగ్స్ కానీ పేరెంట్స్ కానీ అంటే గ్రోత్ కూడా అని చూస్తాం. ఓకే. సిద్ధి సత్యనారాయణ గారు సార్, హలో చెప్పండి. సార్, సారీ మీరు అడిగారు. రిలేషన్షిప్స్ గురించి ఎన్నో చూస్తాం, ఒక రిలేషన్షిప్ గురించి చెప్పగలుగుతారా? ఎన్నో రకాల రిలేషన్షిప్ మన జీవితంలో చూస్తుంటాం, ఒక రిలేషన్షిప్ గురించి. నా రిలేషన్షిప్ అంటే మన వైఫ్ సార్. మొత్తం జీవితం ఎవరు అని అడగలే. రిలేషన్షిప్ చాలా రకాలు కదా, అందులో ఒక రకం గురించి మీరు. ఓకే, రైట్, థ్యాంక్ యూ. శ్యామ్ సార్, నేనైతే ఫ్రెండ్షిప్ రిలేషన్షిప్ బాగుంటుందని చెప్పాను. గుడ్. స్వర్ణలత గారు, ఐ థింక్ స్వర్ణలత గారి దగ్గర ఎక్కడో టెక్నికల్ ప్రాబ్లం ఉన్నట్టుంది. బ్లడ్ రిలేషన్షిప్ అండి. బ్లడ్ రిలేషన్షిప్స్, ఓకే, గుడ్. సో ఇవన్నీ కూడా రిలేషన్షిప్. ఓకే, ఇవన్నీ రిలేషన్షిప్ మన జీవితంలో ఫ్రెండ్షిప్ కావచ్చు, బ్లడ్ రిలేషన్షిప్స్ కావచ్చు, ఇట్లా ఎన్నో రకాల రిలేషన్షిప్స్ మనం ఎంజాయ్ చేయడం జరుగుతుంది. ఈ రిలేషన్షిప్స్ మన జీవితంపై ఎలాంటి ప్రభావం ఉంటుంది? సిద్ధి సత్యనారాయణ గారు, ఈ రిలేషన్షిప్స్ యొక్క ప్రభావం జీవితంపై ఎలా ఉంటుంది? హలో, సిద్ధి గారు మీరే అన్మ్యూట్ చేసుకోండి. సిద్ధి గారు, సిద్ధి సత్యనారాయణ గారు. బ్లడ్ రిలేషన్షిప్ అండి, ఇప్పుడు వినిపిస్తోందండి? ఓకే, ఫైన్. అమర్నాథ్ గారు, ఓకే, ఫైన్. సన్నద సిద్ధి గారు, రిలేషన్షిప్స్ మన జీవితంపై ఎలాంటి ప్రభావాన్ని చూపెడుతుంది? రిలేషన్షిప్ అనేది వ్యాపార పరంగా కానీ, వృత్తిపరంగా కానీ, ఇంటి పరంగా కానీ, ఏదైనా కానీ సార్, మనం మాట్లాడే విధానం బట్టి మనము ఏం చేసినా కానీ, వ్యాపార పరంగా అయితే ఫ్రెండ్షిప్ తోటి వ్యాపారం జరుగుతుంది, ఇంటి పరంగా అయితే మన బాధ్యతను బట్టి నిర్వర్తిస్తుంది. పిల్లల మధ్యలో మనకు ఫాదర్గా పేరెంట్గా ఏమన్నా అదొక రకంగా మన బిహేవియర్ బట్టి ఉంటుంది. దాన్ని బట్టి రిలేషన్ బాండింగ్ అయితే నేను అనుకుంటున్నాను సార్. అది శ్యామ్ గారు మీరేమంటారు?
సార్ రిలేషన్షిప్ విషయానికి వస్తే నేను చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను సార్ దానికి. ఎందుకంటే ఏదైనా కానీ ఒక రిలేషన్షిప్ మెయింటైన్ చేసేటప్పుడు నాకు కావచ్చు, ఎదుటి వారికి కావచ్చు, వాళ్ళు ఏదైనా ఇదైనప్పుడు వాళ్ళు వెంటనే వచ్చి మనకి ఇది చేస్తున్నప్పుడు అది చాలా దీనిగా ఉంటుంది సార్. కాబట్టి అది రిలేషన్షిప్ అంటే చాలా దీనిగా నేను ఇది చేస్తాను. గుడ్. స్వర్ణలత గారు. అది మన మధ్య చెరగని ముద్ర వేస్తాయండి అనుభవాలు. ఏ రిలేషన్షిప్ తోనైనా ఉన్న అనుభవాలు మన మనసులో చెరగని ముద్ర వేస్తుంది. శివప్రసాద్ గారు. The relationship starts at here. How I think about other person is the first relation with self. So that I communicate to other person. శివ కొంచెం రీసౌండ్ వస్తుంది నీ దగ్గర, ఒకసారి కొంచెం. The relationship starts here. So how I think about you is a relationship. ఓకే. రిలేషన్స్ యొక్క ప్రభావం జీవితంపై ఎంత ఉంటుందని చెప్పేసి మనం ఇప్పుడే ఒకసారి అనుకున్నాం. మరి మీ జీవితంలో రిలేషన్షిప్ వల్ల మీ జీవితాన్ని మార్చేసిన సంఘటన కానీ, రిలేషన్షిప్ మీ జీవితాన్ని ఒక మలుపు తిప్పినటువంటి సంఘటన ఏదైనా ఉందా? ఉంటే ఒకసారి షేర్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. శ్యామ్. సార్ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్ దీని మీద. నాకు ఒక 10 years బ్యాక్ నాకు ఒక యాక్సిడెంట్ అయింది సార్. ఒక డాక్టర్, ఆర్ఎంపీ డాక్టర్ నాకు ఒక యాక్సిడెంట్ ప్లేస్ నుంచి ఒక హాస్పిటల్కి తీసుకొచ్చేసి ఆయన నాకు ఆ రోజు అతని దగ్గర ఉండేసి నన్ను ఇది చేశాడు సార్. ఆ తర్వాత ఆయన నాకు చూపించిన ఏదైతే రిలేషన్షిప్ ఇది ఉందో నేను ఇప్పటికి మర్చిపోలేను సార్. అటువంటి రిలేషన్షిప్ నేను మెయింటైన్ చేయాలని అనుకుంటాను. సో ఆ సమయంలో అతను మిమ్మల్ని కాపాడి తీసుకుపోయినటువంటి రిలేషన్షిప్ ఇప్పటికీ కూడా మీరు గుర్తించుకొని ముందుకు పోతున్నారు. స్వర్ణలత గారు. నాకు లైనిజం లో చేరటం అండి. నేను లైనస్ క్లబ్ లో చేరినప్పుడు నన్ను బాగా గైడ్ చేసిన మా లైన్ మాలిని రెడ్డి గారండి. మీకు గుర్తుండొచ్చేమో. ఆమె చాలా గైడ్ చేశారు, చాలా ట్రైన్ చేశారు. ఇవాళకి కూడా ఆమెను గుర్తు చేసుకుంటాను. ఆమె ప్రభావం నా మీద ఉండటం వల్లే నేను లైనిజంలో ఇంతకాలం నిలబడ్డాను. డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గా కానీ లైనస్ మూవ్మెంట్ లో యాక్టివ్ గా ఉండి ఆల్ ఇండియా ప్రెసిడెంట్ కూడా చేశానండి. ఆమె నాలో చాలా మంచి మార్పు తీసుకొచ్చారు, లీడర్షిప్ క్వాలిటీ పెంచారు. శివ మీరు చెప్పండి. 2008 June 21st నా కొలీగ్ ఒక స్పిరిచువల్ మెడిటేషన్ తీసుకెళ్ళిన అక్కడి నుంచి అంటే ఆల్వేస్ అప్పటి వరకు అవుట్ సైడ్ ఎవరు చూసేవాడిని. కానీ ఎప్పుడైతే June 21st 2008 లో ఒక మెడిటేషన్ సెంటర్కి వెళ్ళాను, అక్కడ నా సెల్ఫ్ నేను చూసుకోవడం జరిగింది. సో కొలీగ్ చాలా ప్రభావం చూపించాడు నాకు. దానివల్ల అది చాలా గుర్తుండిపోతుంది. గుడ్. శృతి గారు మీరు. సార్ నా రిలేషన్ పరంగా చూస్తే నేను 1994లో బిజినెస్ పరంగా ఒక పర్సన్ కలిసాను, మా డిస్ట్రిబ్యూటర్ని. ఆ డిస్ట్రిబ్యూటర్తో ఏమైపోయిందంటే రిలేషన్ ఏమైపోయిందంటే ఈ రోజు నా మామగారు అయిపోయారు ఆయన. ఆ ఫ్రెండ్షిప్ తోటే నాకు రిలేషన్ అయిపోయింది. అది ఇంపార్టెంట్ నాకు. అది సో ఫ్రెండ్షిప్ రిలేషన్షిప్ గా మారిపోయింది. సో ఎనీవే రిలేషన్షిప్స్ అనేది స్ట్రాంగ్ బాండ్ గా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వెరీ గుడ్. చాలా మంచి రిలేషన్షిప్స్ ను మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. రిలేషన్షిప్స్ అనేది మన ఒక పార్ట్ గా అది మన జీవితానికి ఎంతో ఉపయోగపడి ఎంతో ప్రభావాన్ని చూపెడుతుంది. కానీ ఇంత మంచి రిలేషన్షిప్స్ కూడా ఒక్కొక్కసారి బ్రేక్ చేసుకోవడం జరుగుతుంది. నష్టపోయినామని చెప్పేసి మనం బ్లేమ్ చేసుకుంటాం. అటువంటి సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి అనుకుంటాం. అటువంటి రిలేషన్షిప్ బ్రేక్ చేసుకునేటువంటి సంఘటన ఎందుకు వస్తుంది? అటువంటి సంఘటన మీరు ఏదైనా ఫేస్ చేశారా? స్వర్ణలత చెప్పండి. సిద్ధి గారు. సార్ మంచి ఫ్రెండ్షిప్ కూడా ఫైనాన్షియల్ గా రిలేషన్ బ్రేక్ అయిపోయింది సార్ నా ఇష్యూలో. ఓకే. నా మంచి మిత్రుడు కూడా ఫైనాన్షియల్ విషయంలో నాకు చాలా దూరం అయిపోయారు సార్. డబ్బులు పోయినాయి, ఫ్రెండ్షిప్ లూజ్ అయిపోయాను సార్. డబ్బులు పోయినాయి, ఫ్రెండ్షిప్ లూజ్ అయిపోయాను. ఫైనాన్షియల్ రిలేషన్స్ వల్ల నేను డిస్టర్బ్ అయ్యాను. నా ఫ్రెండ్షిప్ మంచి ఫ్రెండ్స్ యాక్చువల్గా ఫైనాన్షియల్ గా లూజ్ అయిపోయారు సార్. దిస్ ఇస్ మై నా స్వర్ణలత గారు. నేనేమి దెబ్బతినలేదండి. నేను అందరితో నా రిలేషన్షిప్ బాగా మెయింటైన్ చేసుకుంటాను. జనరల్ గా ఎందుకు దెబ్బతింటాయి అంటే బిహేవియర్ ప్రాబ్లం అండి. ఈగో, జెలస్, మిస్అండర్స్టాండింగ్ తో చేస్తా ఉంటాయి. నాకు ఆ అనుభవం రాలేదండి ఇంతవరకు నా జీవితంలో. ఓకే. శివ మీరు చెప్పండి. రిలేషన్షిప్ ముఖ్యంగా ఎక్స్పెక్టేషన్ వల్ల బ్రేక్ అవుతాయి. అంటే
అదర్ పర్సన్ షుడ్ బి ఇన్ మై వే అనుకోవచ్చు, ఐ షుడ్ బి ఇన్ దేర్ వే అనుకోవచ్చు. సో ముఖ్యంగా నాకు బిజినెస్ లో కొంత అంటే పార్ట్నర్షిప్ లో అక్కడ కొంత పార్ట్నర్షిప్ లో అంటే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వల్ల ఒక రిలేషన్షిప్ బ్రేక్ అయింది. అంటే ఇట్ ఈస్ మ్యాటర్ ఆఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్. సో డిఫరెన్స్ ఆఫ్ భేదాభిప్రాయాల మిస్అండర్స్టాండింగ్ తోని శ్యామ్ మీరు చెప్పండి. సార్ దీనికి కూడా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఇప్పుడు మేడం గారు చెప్పినట్టు, శివ గారు చెప్పినట్టు ఏదైతే ఉందో ఒక మన ఎవ్రీ పర్సన్ మనకి ఏదైనా ఈగో ఫీలింగ్ వల్లనో దేని వల్లనో మనకు కొద్దిగా రిలేషన్షిప్ దెబ్బతిని ఇది వస్తే మాత్రం కొద్దిగా మనం తగ్గితే ఆ రిలేషన్షిప్ మళ్ళీ మెయింటైన్ చేయొచ్చని నా అభిప్రాయం. బ్యాడ్ రిలేషన్షిప్ తోని మీరు ఎవరినైనా ఒక రిలేటివ్ని కానీ ఫ్రెండ్ని కానీ దూరం చేసుకున్నారా? మీ జీవితంలో రిలేషన్షిప్స్ వల్ల ఎవరినైనా దూరం చేసుకునేటువంటి పరిస్థితి, ఎవరినైనా ఒకరిని దూరం చేసుకున్నారా? ఎందుకు చేసుకున్నారు స్వర్ణలత గారు? జరగలేదండి, ఇంతవరకు నాకు జరగలేదు. అందరితో ఎవరిని దూరం చేసుకోవాలి. ఓకే. శివ? It is because of again difference of opinion only. I lost someone of friend. Good. శ్యామ్? సార్ ఇట్లా నాకు ఒకటి జరిగింది సార్. నాకు ఒక బిజినెస్ దాంట్లో కొంతమందితో అంటే ఒక నలుగురితో నాకు అట్లా జరిగింది సార్. జరిగిన తర్వాత మళ్ళీ నేను కొన్ని రోజులు అయిపోయిన తర్వాత సరే దాని గురించి అన్ని ఇవి చేసుకున్న తర్వాత మళ్ళీ నేను వాళ్ళతో చాలా దగ్గర అయిపోయాను సార్. ఈ రోజు నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ సార్. ఓకే. సిద్ధి గారు? ఎవరైతే ఫ్రెండ్స్ వాళ్ళతో డిస్టర్బ్ అయిపోయానో ఫైనాన్షియల్ గా, వాళ్ళతోటి ఇప్పుడు మంచి కంటిన్యూషన్ ఉంది ఆ ఫ్రెండ్షిప్. నేను బ్యాడ్గా అనుకున్నైతే కూడా ఆ టైంలో వచ్చేసింది. ప్రస్తుతానికైతే ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ మై ఫ్రెండ్షిప్ లూజ్ కాలేదు. ఫైనాన్షియల్ డిస్టర్బ్ అయ్యాను వాళ్ళ ద్వారా, కానీ డబ్బులు పోయినా కానీ మన ఫ్రెండ్షిప్ అనేది ఇంపార్టెంట్. ఆ ఫ్రెండ్షిప్ ఇప్పుడు బాండింగ్ లో ఉంది నాకు. ఓకే, గుడ్. శ్యామ్ గారు, రిలేషన్షిప్స్ ను స్ట్రెంగ్తెన్ చేసుకోవాలంటే, రిలేషన్షిప్స్ ను బంధాలను పెంపొందించుకోవాలంటే ఏం చేయాలి? వేటి మీద కాన్సన్ట్రేట్ చేయాలి మనం బాగా? సార్ ఈగోస్ ఏమన్నా ఉంటే అటువంటివి రాకుండా చూసుకోవాలి సార్. తర్వాత మనము వాళ్ళకు రెగ్యులర్ గా టచ్ లో ఉండాలి సార్. టచ్ లో ఉండాలి. ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనం ఈ సోషల్ మీడియా చాలా మనకు ఉపయోగపడుతుంది సార్. దానివల్ల కూడా మనం రిలేషన్షిప్ కొంతగా దగ్గర తీసుకునే అవకాశం. స్వర్ణలత గారు? పర్సనల్ టచ్ ఉండాలండి. ఇప్పుడు మీడియా ద్వారా వాట్సాప్, లింక్డ్ఇన్ వీటన్నిటి ద్వారా బాగా అందరం క్లోజ్ అవుతున్నాము. రోజు డైలీ వాట్సాప్లతో మెసేజ్లతో ఉన్నాం, కానీ ఆ మెసేజ్ ఫార్వర్డ్ చేసి ఊరుకోకుండా మధ్య మధ్య ఒకసారి పర్సనల్ గా కాల్ చేసి పర్సనల్ టచ్ పెట్టుకోవాలి. హార్ట్ టు హార్ట్ టచ్ పెట్టుకోవాలి. వారితో పర్సనల్ గా మాట్లాడుకుంటే ఆటోమేటిక్ గా రిలేషన్స్ పెంపొందించే అవకాశం ఉంటుంది. శివ మీరు చెప్పండి. Acceptance. I have to accept each one as they are. So I have to accommodate in me so that the relationship can strengthen. Oh, good. సిద్ధి గారు మీరు చెప్పండి. మేడం గారు చెప్పినట్టు 100% కరెక్ట్. ఎందుకంటే షార్టింగ్ చేయడం అది కరెక్ట్ కాదు. ఫోన్ మాట్లాడితే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. నేను మీతో లైవ్ ఎగ్జాంపుల్ మీరే. ఎందుకంటే మెసేజ్ చూసుకుంటే పక్కన పెట్టేసి మీతో మాట్లాడితే ఆ ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుందో మీకు తెలుసు. మాట్లాడడం వల్ల 100% కరెక్ట్ ఉంటుంది. పర్సనల్ ఇంటరాక్షన్ తోని స్ట్రెంగ్తెన్ రిలేషన్స్ స్ట్రెంగ్తెన్ చేయాలి. అబ్సల్యూట్లీ. రిలేషన్స్ ను బ్రేక్ చేసుకోవడం వేటిని అవాయిడ్ చేసుకోగలిగితే మనం రిలేషన్స్ ను స్ట్రాంగ్ గా మెయింటైన్ చేసుకోగలుగుతాం? వాట్ వీ హ్యావ్ టు అవాయిడ్ టు మెయింటైన్ ఎ గుడ్ రిలేషన్స్? శ్యామ్ చెప్పండి. సత్యనారాయణ గారు? ఈగోస్. రైట్. శ్యామ్? అంతే సార్. ఈగోస్ ని కానీ కొన్ని చిన్న చిన్న ఇవి జరుగుతూ ఉంటాయి సార్. దాన్ని దూరం చేసుకుంటే రిలేషన్ స్ట్రాంగ్ చేసుకోవచ్చు. స్వర్ణలత గారు? మిస్అండర్స్టాండింగ్ రానికూడదండి. తర్వాత ఈగో, జెలసీలు ఉండకూడదు. ముందు మధ్యలో మనీ మ్యాటర్ దగ్గర లెక్క ప్రకారం లెక్కగా ఉంటే ఏ ఫ్రెండ్షిప్ అయినా ఏ రిలేషన్షిప్ అయినా ఎవరికైనా సహాయం చేయదలుచుకుంటే చెయ్యాలి, కానీ అప్పిచ్చి దాన్ని వసూలు చేయడానికి మిస్అండర్స్టాండింగ్ తో రిలేషన్స్ స్పాట్ చేసుకోకూడదు. శివ? Expectations, criticism, doubt. వీటిని అవాయిడ్ చేస్తే రిలేషన్షిప్ స్ట్రాంగ్. సరే, మనం రిలేషన్షిప్స్ అనేటి మనకు డిఫరెంట్ రిలేషన్షిప్స్ మనం చూసుకున్నాం. బ్లడ్ రిలేషన్షిప్ తీసుకున్నాం, ఫ్రెండ్షిప్ తీసుకున్నాం, అక్వైటెన్సెస్ తీసుకున్నాం, ప్లాట్ఫామ్ ఫ్రెండ్షిప్స్, ఇట్లా డిఫరెంట్ రిలేషన్షిప్. మన జీవితంలో ఎక్కువగా రిలేషన్స్ నుంచి రిలేటివ్స్ నుంచి
ఫ్రెండ్షిప్ నుంచి వచ్చేటువంటి ఫ్రెండ్షిప్స్ ని మనం ఎక్కువ జీవితంలో ఎంజాయ్ చేస్తుంటాం. దేనికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం జరుగుతుంది మనం మీరు జీవితంలో, రిలేషన్స్ కా ఫ్రెండ్షిప్ కా, ఎందుకోసం? శివ చెప్పండి. రిలేషన్షిప్స్ ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది సార్. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా మనము పేరెంట్స్ కానీ సిబ్లింగ్స్ కానీ వారి గ్రోత్ అంతా కూడా చూస్తాము. రెగ్యులర్ గా అటాచ్మెంట్ ఉంటుంది. సో వారితో రెగ్యులర్ గా ఉండడం వల్ల మన సపోర్ట్, కేరింగ్ ప్లస్ వాళ్ళ వ్యూస్ షేరింగ్ చేసుకోవడం రెగ్యులర్ గా ఉంటుంది కాబట్టి ఫ్యామిలీ రిలేషన్షిప్స్ ఎక్కువ. గుడ్. సిద్ధి సత్యనారాయణ గారు. నా విషయంకి వచ్చిన ఫ్రెండ్షిప్ తోటి వ్యాపారం చేసుకుంటాను. నా బేసికల్ గా వ్యాపారం తోటి ఫ్రెండ్షిప్ అయితే అవ్వదు. ఫ్రెండ్షిప్ తోటి అయితే నాకు వ్యాపారం నడుస్తుంది. అందరితో ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తుంటాను. ఆ విషయానికి వస్తానికి అయితే. శ్యామ్ చెప్పండి. సార్ మొదటిదైతే బ్లడ్ రిలేషనే సార్. రెండోది అయితే ఖచ్చితంగా ఫ్రెండ్షిప్ సార్. ఫ్రెండ్షిప్ లో అన్ని చేయొచ్చు సార్. వ్యాపారం చేయొచ్చు, తర్వాత సంబంధాలు కలుపుకోవచ్చు, అన్ని చేయొచ్చు సార్ నా ఉద్దేశం. ఓకే, గుడ్. స్వర్ణలత గారు మీరు చెప్పండి. బ్లడ్ రిలేషన్షిప్ ఏనండి మెయిన్. ఇంటర్నల్ రిలేషన్షిప్ అండ్ ఎక్స్టర్నల్ రిలేషన్షిప్ అంటాం కదా. బ్లడ్ రిలేషన్షిప్ బ్లడ్ ఈజ్ థిక్కర్ దాన్ వాటర్ అని కూడా ఉంది సామెత. ఏదైనా ఎక్కడ వస్తే ఎక్కడ సపోర్ట్ చేయాలంటే బ్లడ్ రిలేషన్ చేస్తాం. రైట్. అయితే రిలేషన్షిప్స్ గురించి మనం డిస్కస్ చేసుకుంటూ ఉంటే చాలాసార్లు మా చిన్నప్పుడు ఇట్లుండే రిలేషన్షిప్స్, తర్వాత ఈ తరాలు మారుతున్నాయి. ఈ తరాలు మారుతున్నప్పుడు ఈ శతాబ్దాలు, ఈ గత కొద్ది దశాబ్దాలలో రిలేషన్షిప్స్లో చాలా మార్పు వచ్చాయి. ఎటువంటి మార్పులు మీరు గమనించారు ఈ దశాబ్దాల, గత కొద్ది దశాబ్దాలు, 2-3 దశాబ్దాలలో రిలేషన్షిప్స్లో ఎటువంటి మార్పును మీరు గమనించారు? శ్యామ్ చెప్పండి. సార్ ముందైతే మన పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు సార్. వారు ఏది జరిగినా కూడా మనదే అని చెప్పేసి చెప్పుకుని పోయేవాళ్ళు. కొద్దిగా ఇప్పుడు జనరేషన్ చేంజ్ అయిపోయింది. అందరూ కమర్షియల్ గా ఆలోచిస్తున్నారు కాబట్టి కొద్దిగా రిలేషన్ లో చేంజెస్ వచ్చినాయి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఓకే. స్వర్ణలత గారు. జాయింట్ ఫ్యామిలీస్ పోవడం అండి. తర్వాత పిల్లలందరూ చదువుకొని పై చదువులు, ఉద్యోగాలకు వెళ్ళి ఫారిన్ కంట్రీస్ లో సెటిల్ అవ్వడము, ఇక్కడ ఒంటరి వాళ్ళు అవ్వడము, ఈ ఫ్యామిలీ అట్మాస్ఫియర్ తగ్గిపోయిందండి. తర్వాత పిల్లలకి పెద్దవాళ్ళ మీద రెస్పెక్ట్ తగ్గిపోతుంది ఈ జనరేషన్ లో. ఎవరికి వాళ్ళు సొంతంగా అయిపోతున్నారు. లిమిటెడ్ గా ఓ సర్కిల్ తీసుకొని తయారైపోతున్నారు ఈ జనరేషన్. సిద్ధి సత్యనారాయణ గారు. ఒకప్పుడు వచ్చేసేసి చిన్న ఇల్లు పెద్ద ఫ్యామిలీ, ఇప్పుడు వచ్చేసి పెద్ద ఇల్లు చిన్న ఫ్యామిలీ ఉంటుంది. ఇదివరకు మన చుట్టాలు వస్తే వాడు ఉండాలి పోవాలని చెప్పేసి మన ఇంట్లో అని చూసేవాళ్ళం. అది పోకుండా వెహికల్ కీ తీసుకోవడము, చెప్పులు దాచిపెట్టి అట్లా మన చిన్నప్పుడు. ఇప్పుడు అలా కాదు, వాడు ఎప్పుడు వస్తారా ఎప్పుడు పోతారా అనే పరిస్థితి అయిపోయింది ఇప్పుడున్న పరిస్థితుల్లో. కానీ అప్పటి రిలేషన్షిప్ లేవు. మేజర్ చెప్పాలంటే చిన్న ఇల్లు పెద్ద ఫ్యామిలీ అనేది బాగుంది. ఇప్పుడున్న పరిస్థితి పెద్ద ఇల్లు చిన్న ఫ్యామిలీ సార్. శివ మీరు చెప్పండి. సార్ ఇంతకుముందు కంబైన్డ్ ఫ్యామిలీస్ ఉండేది సార్. ఇప్పుడు అంతా న్యూక్లియర్ ఫ్యామిలీస్. ఇంతకుముందు ఫర్గివ్నెస్ అనేది ఉండేది, ఇప్పుడు ఆ ఫర్గివ్నెస్ అనేది కూడా తగ్గిపోయింది. రిలేషన్షిప్స్ అనేది తగ్గిపోతుంది. ఈ మనకు ఒక 6 months నుంచి మనము మన జీవితంలో ఒక కొత్త అనుభవాన్ని, కొత్త ఎక్స్పీరియన్స్ని మనం పే చేసుకున్నాం. పాండమిక్ పీరియడ్ అని చెప్పేసి కరోనా రావడంతో రిలేషన్స్లో ఒక మార్పు రావడం చాలా మార్పు వచ్చేసాయి, చాలా తెలుసుకున్నాం అని చెప్పేసి అంటారు. ఈ 6 months లోపు ఈ పాండమిక్ పీరియడ్లో మీ రిలేషన్షిప్స్ గురించి మీరు మీ అభిప్రాయాలు ఒకసారి చెప్పండి. వాట్ చేంజెస్ యూ హ్యావ్ ఎంజాయ్డ్ డ్యూరింగ్ దిస్ పాండమిక్ పీరియడ్? శివ చెప్పండి. ముఖ్యంగా అంతకుముందు ఆఫ్టర్న్ గా కలిసే వాళ్ళము. ఇప్పుడు పాండమిక్ వల్ల ఇంటి దగ్గర ఉండడం వల్ల ఫ్రీక్వెంట్ గా రెగ్యులర్ గా కలవడం జరుగుతుంది. అదేవిధంగా అందరితో కూడా కంటిన్యూగా అంటే ఫోన్ లో మాట్లాడడం జరుగుతుంది. అంటే లాంగ్ రన్ రిలేషన్షిప్స్ ఏవైతే స్కూల్ డేస్ ఉన్నాయో, కాలేజ్ డేస్ ఉన్నాయో అవన్నీ కూడా రీకలెక్ట్. అంటే ఒక సమయం ఇంటి దగ్గర ఉండడం కాబట్టి అందరూ కూడా ఇంటి దగ్గరకే ఉండి వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి అందరు కూడా ఒకటే దగ్గర కలవడానికి అవకాశం దొరికింది ఈ సందర్భంలో. అంటే స్కూల్ ఫ్రెండ్స్ కానీ, ఓల్డ్ రిలేటివ్స్ కానీ. సో ఒక రీయూనియన్ లాగా. అంటే ఇది పాండమిక్ సిచ్యువేషన్, ఇట్ ఈస్ డేంజరస్, బట్ రిలేషన్షిప్ దగ్గర చేసినట్టు అవుతుంది. అంటే ఒక 20 డెకెట్స్ కింద ఎలా ఉందో మళ్ళీ అలా చూస్తున్నట్లు అనిపిస్తుంది. అందరం ఒకటి దగ్గర రీయూనియన్ కావడం, రెగ్యులర్ గా కలవడం, రెగ్యులర్ గా మాట్లాడుకోవడం. ఏదైతే ఫ్రీక్వెంట్ గా ఒక సందర్భంలో ఒక ఫ్రెండ్ ఇంటికి రావడం వల్ల అంతకుముందు మ్యాచెస్ చూస్తుంటే
చాలా అంటే టైం కొట్టేది కానీ ఇప్పుడు మ్యారేజ్ కూడా అయిపోయింది. సో ఈ పాండమిక్ వల్ల కొన్ని బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. సిద్ధి సత్యనారాయణ గారు. ఈ 6 months లోపల మన ఫ్యామిలీస్ కానీ విలువలు కానీ అందరు గుర్తుకొస్తారు. కానీ పాండమిక్ సిచ్యువేషన్లో ఏమైపోయిందంటే, అరే మా ప్రవీణ్ గారికి పోతే నన్నేమనుకుంటాడు, ఆయన నా ఇంటికి వస్తున్నాడు, అది లోపల ఫీలింగ్ ఉంది. ఆత్మీయత అనేది ఎవరికి లేదు. ఫోన్లో మటుకు బాగున్నామా అనేది దానికి ఉంది తప్ప, నేను అరే సిద్ధి సత్యనారాయణ నా ఇంటికి వచ్చాడా, ఎందుకు రమ్మంటే ఏంటో పొమ్మంటే అదే భయం ఉన్నది తప్ప, నేను నా ఒపీనియన్ చెప్తే ఎవరిని మాట్లాడట్లేదు. ఎగ్జాంపుల్ ఆ సిస్టర్ ఇంటికి పోతుంది, అరే తమ్ముడు వచ్చినప్పుడే తనకు ఉంటుంది, కానీ అరే వీడు వచ్చింది కదా ఇదేందో ఆ సిచ్యువేషన్ చాలా ఫేస్ చేశాను నేను. ఆత్మీయత అనేది అందరికి ఉంది, లోపల ప్రేమ అనేది అందరికి ఉంటుంది, కానీ ఎవరికి ఇది ఇట్స్ ఆర్టిఫిషియల్ అయితే. ఓకే శ్యామ్ సార్, ఈ పాండమిక్ సిచ్యువేషన్ అనేది అందరికీ బాధనే మిగిలిచ్చింది సార్. అదైతే అది అందరికి తెలిసిన విషయమే. కాకపోతే నేను అనుకున్నది ఏంటంటే, ఈ సిచ్యువేషన్ లో ఇంకా రిలేషన్షిప్ అనేది ఇంకా స్ట్రాంగ్ అయిందని చెప్పాలి సార్. ఎందుకంటే చాలా టైం ఉంది కాబట్టి రెగ్యులర్ గా అందరితో మాట్లాడడం, అందరితో అంటే కొత్త వారితో కూడా మనం ఫ్రెండ్షిప్ చేసేసి దాన్ని ఇది చేసుకున్నాం కాబట్టి నేనైతే ఇదే బాగుందని చెప్పేసి అనుకున్నాను. స్వర్ణలత గారు. ఇది ఒక రకంగా ఫ్యామిలీతో ఎక్కువసేపు కలిసి గడపడం జరిగిందని నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. నేను నా మనవాళ్ళతో ఫుల్ టైం వాళ్ళు పుట్టిన తర్వాత ఈ 12 ఏళ్లలో ఖాళీ టైం ఎక్కువ దొరకాలి ఇంట్లో, లేకపోతే లేచి ఈ రోజు పరిగెత్తులు ఎత్తడం అయ్యేది. ఏదో ఒకటి నేను కూడా ఏదో పర్సనల్ గా పనులు పెట్టుకొని తిరిగేదాన్ని. అది లేకుండా ఖాళీగా కూర్చొని అందరినీ కాంటాక్ట్ చేయడం, ఫోన్ లో మాట్లాడటం, మళ్ళీ ఎప్పుడు ఏదన్నా పెళ్లి పేరెంట్ వస్తే బాను, ఎప్పుడు వెళ్దామా ఊరు, ఎప్పుడు కజిన్స్ దగ్గర కలుద్దామా అన్న ఆలోచనలో ఉన్నాను. తర్వాత బయటకు వెళ్ళడానికి భయపడుతున్నాం, నిజమేనండి. దీనివల్ల అందరూ భయపడటం, ఎవరి దగ్గర కరోనా ఉందో, ఎవరి దగ్గరికి వెళ్తే ఏమొస్తుందో అన్న అనుమానాలతోనే బ్రతికాము. అయితే మన కేసీఆర్ గారు ఒక మాట అన్నారు, అపాయంలో ఉపాయం వెతుక్కోవాలి. అప్పటి నుంచి ఆయన మాట నాకు బాగా నచ్చింది. ఈ అపాయంలో ఉపాయం ఏముంది, మాస్కులు వేసుకోవడం, శానిటైజర్ రాసుకోవడం, ఫ్రీగా తిరుగుతున్నానండి అప్పటి నుంచి. హ్యాపీగా ఉంది. ఇప్పుడు జనరల్గా మనం పిల్లలంటే చాలా మందికి మనం చాలా ఎంజాయ్, ఈ స్మాల్ ఫ్యామిలీస్ వచ్చినప్పుడు పిల్లల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాం, మనం వారి మీద ఎక్కువ శ్రద్ధ వహిస్తున్నాం. పిల్లలకు ఏమైతే మనకు ఇంటిల్లిపాది కూడా ఫీల్ అవుతున్నాం ఆ రిలేషన్స్. కానీ అదే రిలేషన్స్ ఈరోజు లేకపోతే మనము ఆ పిల్లవాళ్ళు ఒకరోజు కనబడకపోతే మనం ఫీల్ అవుతున్నాం. కానీ పెద్ద పెరిగిన తర్వాత వారిని విదేశాలకు, ఉన్నత విద్యలకు కానీ వాని భవిష్యత్తుకు కానీ పంపిస్తూ ఉన్నాం. ఆ ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి పంపించిన తర్వాత ఆ పిల్లలకు తల్లిదండ్రులకు మధ్యలో రిలేషన్స్ ఏ విధంగా ఉంటున్నాయి, ఇంకా బలపడుతున్నాయా, తగ్గుతున్నాయా? సిద్ధి సత్యనారాయణ గారు చెప్పండి. చిన్నప్పుడు మన పిల్లలు బాగుపడాలని మనం హాస్టల్ వేస్తున్నాం, వాళ్ళు బాగుపడాలని మనం హాస్టల్ వేస్తున్నాం. వాళ్ళు బాగుపడ్డాక ఇప్పుడు జనరేషన్ ఏమైతే మనల్ని హాస్టల్ వేస్తున్నారు, అంతే, అదే తేడా. ఓకే, గుడ్. శ్యామ్. అది కరెక్ట్ కాదనే చెప్తాను సార్. ఎందుకంటే మనం ఈ మధ్య కాలంలో చూస్తున్నాం, ఒక చిన్న ఎగ్జాంపుల్ అంటే టీవీలో ఒక సాయి కుమార్ది ఒక షో వచ్చింది సార్ ఆ మధ్య కాలంలో. అంటే రిలేషన్ అంటే ఏంది, వీళ్ళకి ఏమవుతారు ఈ పిల్లలకు అని చెప్పేసి అది చూపిస్తున్నారు. అంటే అది మనం లాస్ అవుతున్నాం అని చెప్పేసి నా అభిప్రాయం. స్వర్ణలత గారు మీరు చెప్పండి. ఇది మన పెంపకాన్ని బట్టి ఉంటుందండి. మన పిల్లల విషయం, పెంపకం, తల్లిదండ్రుల పెంపకం, ఆ బంధం ఎప్పటికీ ఉంటుందండి. వాళ్ళు దూరంగా ఉన్నా కూడా దగ్గరగానే ఉన్న ఫీలింగ్ మనలో ఉంటుంది. మన పిల్లల్ని మనం పెంచుకున్న రీతిలో ఉంటుంది, దానిలో బట్టి ఉంటుంది. కానీ జనరల్ గా కొందరు సెల్ఫిష్ తో దూరం అయ్యి ఇక్కడ పేరెంట్స్. నేను మాట్లాడుతున్నాను, మన పెంపకం విషయం మాట్లాడట్లేదు. ఈ రోజున మార్కెట్ పొజిషన్ చెప్తున్నా, నేను మన పెంపకం గురించి మాట్లాడట్లేదు. పరిస్థితులు అవి తయారవుతుందని చెప్తున్నాను. నేను తప్ప మీరు తప్ప నేను చెప్పట్లేదు, ఈ రోజున పొజిషన్ చెప్తున్నాను నేను. ఓకే, శివ గారు. రిలేషన్షిప్ కొంత గ్యాప్ అంటే ఏర్పడింది సార్, అంటే డిస్టెన్స్ అనేది కొంత ఏర్పడింది. అంటే ఇక్కడ ఉండడం వల్ల అంటే ప్రజెంట్ విదేశాలని లోకల్ ఉన్నా కూడా డిస్టెన్స్ అనేది ఇప్పుడు చూస్తున్నాం. ఓకే, మనం అందరం కూడా లయన్స్ క్లబ్స్ మెంబర్. లయన్స్ క్లబ్స్లో మనం ఇప్పుడు చాలా మటుకు డిస్కస్ చేసిన ఫ్రెండ్షిప్ అనేది మేజర్గా మనం తీసుకున్నటువంటి ఒక రిలేషన్షిప్స్. లయనిజం ద్వారా
లయనిజంలో ఈ రిలేషన్షిప్స్ యొక్క ఇంపాక్ట్ ఏ విధంగా ఉంది? లయనిజంలో మన ఈ రిలేషన్షిప్స్ యొక్క ఇంపాక్ట్ ఏ విధంగా ఉంది? స్వర్ణలత గారు. విత్ ప్లెజర్ అండి, చాలా హ్యాపీగా ఒకళ్ళని చూసి ఒకళ్ళని మోటివేట్ అవుతూ హ్యాపీగా గడుపుతున్నాము. ఎప్పుడు కలిసి ఒక ప్రోగ్రామ్ చేద్దామా అన్న హ్యాపీనెస్ తోనే ఉంటున్నాము. అది మాత్రం ఆ రిలేషన్షిప్ చాలా బాగుంటుంది. లైనిజంతో హ్యాపీగా ఉన్నాం, అందరం మోటివేట్ అవుతూ ఒకళ్ళ నుంచి ఒకళ్ళని చూస్తూ హ్యాపీగా. ఇట్స్ ప్లెజర్ ఆఫ్ డూయింగ్ జాయింట్లీ ఈ ప్రోగ్రామ్. శివ, మీరు చెప్పండి. రిలేషన్షిప్ మా లైనిజం లో వచ్చాక అంటే ఎక్స్పాండ్ అయ్యాయి. అంటే చాలా ఎక్కువ మందిని అకామిడేట్ చేసుకోగలుగుతున్నాం లైనిజం ద్వారా. అంటే వాళ్ళ నుంచి ఇన్స్పైర్ అయ్యి కొన్ని తీసుకుంటున్నాము. సో కలిసి సేవ్ చేసుకున్నప్పుడు వ్యూస్ సేవ్ చేసుకుంటున్నాము. సో రిలేషన్షిప్స్ అనేది లైనిజంలో చాలా బాగుంది. లైనిజం అంటేనే సర్వీస్ అండ్ ఫెలోషిప్. సో ఆ ఫ్రెండ్షిప్ ని లైనిజం ద్వారా ఎంజాయ్ చేస్తాం. సిద్ధి గారు, మీరు చెప్పండి. నేను వచ్చేసేసి లైనిజం సేవ కంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి ఫ్రెండ్షిప్ దొరుకుతుంది, ఫ్యామిలీ బాండింగ్ అవుతుంది, దాని తర్వాత సేవ దొరుకుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ 1 year లోపల ఈ 320Dలో నాకు చాలా మంచి ఫ్రెండ్స్ అయిపోయారు, ఫ్యామిలీ రిలేషన్ అయిపోయింది. నేను లైనిజం తోటి మంచి ఫ్రెండ్షిప్ సంపాదించుకున్నాను సార్. గుడ్. శ్యామ్, మీరు చెప్పండి. సార్, లయన్స్ క్లబ్ తర్వాతనే సార్ ఏదైనా కానీ అని చెప్పేసి నేను అంటాను సార్. ఎందుకంటే ఈరోజు నాకు రుద్రుల్లో నేను శ్యామ్ అంటే ఎవరు గుర్తుపట్టరు కావచ్చు సార్. లయన్స్ క్లబ్ శ్యామ్ అంటేనే గుర్తుపడతారు సార్. అందుకని నేను లయన్స్ క్లబ్ కే ఫస్ట్ ఇది చేస్తాను. గుడ్. హౌ డస్ ఏ ఎఫెక్టివ్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ హెల్ప్ ఇన్ బిల్డింగ్ ఏ స్ట్రాంగ్ క్లబ్? ఒక స్ట్రాంగ్ క్లబ్, మన లయన్స్ క్లబ్ను ఒక స్ట్రాంగ్ క్లబ్ చేయడానికి ఈ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ ఏ విధంగా ఉపయోగపడుతుంది? సిద్ధి గారు, మీరు చెప్పండి. మళ్ళీ చెప్పండి ప్లీజ్. ఒక లయన్స్ క్లబ్ను, మన దగ్గర ఉన్నటువంటి క్లబ్ను ఒక మంచి గుడ్ క్లబ్ను ఒక స్ట్రాంగ్ క్లబ్గా చేయడానికి ఈ రిలేషన్షిప్స్ ఎలా దోహదపడతాయి? మీరు ఏ విధంగా దోహదపడుతుందని భావిస్తున్నారు? ఎటువంటి రిలేషన్షిప్ మేనేజ్మెంట్ మనం ఉపయోగించాల్సి ఉంటుంది ఒక స్ట్రాంగ్ క్లబ్ చేయడానికి? ఇంకో ఫ్రెండ్ తోటే స్ట్రాంగ్ క్లబ్ అవుతుంది. హలో, చెప్పండి సార్. చెప్పండి, వినబడుతుంది సార్. ఓకే, స్ట్రాంగ్ క్లబ్ కావాలంటే సార్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నేను ఒక 20 members క్లబ్ స్టార్ట్ చేశాను సార్. 20 members తోటి, ఆ 20 members తోటి ఇంకో 20 members నాకు పరిచయం అయిపోయారు. దాంతో నేను పర్సనల్ అటాచ్మెంట్ పెంచుకోవడం ద్వారా క్లబ్ను స్ట్రాంగ్ చేయడం ఈజీ అవుతుంది. పర్సనల్ రిలేషన్స్ పెంచుకోవడం ద్వారా అవుతుంది సార్. గుడ్. శివ, మీరు చెప్పండి. ఫ్రెండ్స్ ని రిలేటివ్స్ ని అంటే సర్వీస్ లో అంటే భాగస్వామ్యం చేసుకోవడం వల్ల కొంతమంది ఆ సర్వీస్ చూసి తర్వాత లయన్స్ క్లబ్ మెంబర్ గా జాయిన్ అవుతారు. సో దానివల్ల మెంబర్ జాయిన్ కావడం వల్ల మనకు క్లబ్ ని స్ట్రెంథెన్ చేసుకోవచ్చు. అదేవిధంగా గ్రూప్స్ ఉంటే స్పెషాలిటీ క్లబ్ లో చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ రిలేషన్షిప్స్ అనేవి సర్వీస్ లో ఇన్వాల్వ్ చేయడం వల్ల అది ఎక్కువ స్ట్రెంథెన్ చేయడానికి అవసరం. శ్యామ్, మీరు చెప్పండి. సార్, కొన్ని మీటింగ్స్లలో వాళ్ళకు రెగ్యులర్ గా ఇన్వైట్ చేయడం, కొన్ని యాక్టివిటీస్లలో వాళ్ళని పిలవడం, అక్కడ వాళ్ళని కొద్దిగా ఆనర్ చేయడం, తర్వాత రెగ్యులర్ గా మనకు ఏదైనా బయట మీటింగ్స్ అవుతుంటే కూడా వాళ్ళని తీసుకెళ్లడం, అదేవిధంగా కొన్ని మెయిన్ యాక్టివిటీస్ వాళ్ళ ద్వారా చేయడం వల్ల మనం మెంబర్స్ ని స్ట్రాంగ్ చేయొచ్చు అని చెప్పేసి మన అభిప్రాయం. స్వర్ణలత గారు, మీరు చెప్పండి. అందరితో పర్సనల్ గా మాట్లాడుతూ అభిప్రాయాలు సేకరించుకొని అందరి ఒపీనియన్ తీసుకొని మన ప్రోగ్రామ్స్ చేస్తూ అందరితో ఉండాలండి. అందరి అభిప్రాయాలను మనం గౌరవించాలి. అందరినీ కూడా సర్వీస్ యాక్టివిటీస్ లో కానీ మీటింగ్స్ లో కానీ ఇన్వాల్వ్ చేయాలండి. ఓకే, రిలేషన్షిప్ గురించి చాలా చక్కగా మీరందరూ విరాజ్. చివరిగా ఒక సందేశం, వాట్ మెసేజ్ డు యూ గివ్ టు క్లబ్ లీడర్స్ ఫర్ రిలేషన్షిప్ ప్రమోషన్? రిలేషన్షిప్ ప్రమోషన్ గురించి క్లబ్ లీడర్స్ కు మీరు ఏమని సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? స్వర్ణలత గారు. పర్సనల్ టచ్ అండి, మనిషిని గౌరవిస్తూ ప్రతి మనిషిని కూడా ఇన్వాల్వ్ చేసుకుంటూ వాళ్ళ అభిప్రాయాల్ని స్వీకరిస్తూ వాళ్ళకు కూడా గౌరవం ఇస్తూ అందరినీ సమంగా చూసుకోవాలి. నేను బాస్ని, నేను ప్రెసిడెంట్ని అని కాకుండా మనం కూడా వాళ్ళలో కలిసిపోయి అందరితో కలిసి ఉంటూ చేస్తే
అప్పుడు అందరు క్లబ్ బాగుంటుందండి, సక్సెస్ఫుల్ గా నడుస్తుంది. శివ గారు మీరు చెప్పండి. To hold friendship as an end and not a means. It helps us to achieve what we want. So మనము అందరినీ కమ్యూనికేట్ చేసుకొని కోఆపరేట్ చేసుకొని క్లబ్ని ముందుకు తీసుకెళ్ళాలి. సో దాని ద్వారా మన క్లబ్ని కలవాలి. సత్యనారాయణ గారు. అందరితో కలవాలి, అందరితో మనసు విప్పి మాట్లాడాలి, అందరితో పర్సనల్ రిలేషన్ పెంచుకోవాలి, ఈగో అనేది తగ్గించుకోవాలి, దాంతో అన్ని చేయగలం. శ్యామ్ గారు మీరు చెప్పండి. సార్ మేడం గారు చెప్పినట్టు నేనే బాస్ అని కాకుండా అందరినీ ప్రతి ఒక్క దాంట్లో ఇన్వాల్వ్ చేసేసి వాళ్ళని ముందుకు వెళ్ళేటట్టు వాళ్ళని ఇచ్చేసి మనం ప్రతి దాంట్లో ఇచ్చేస్తుంటే స్ట్రాంగ్ గా ఇచ్చేయచ్చు అని చెప్పినారు. ఓకే, రిలేషన్షిప్స్ గురించి మీ అభిప్రాయాలను మీ అనుభవాలను చక్కగా షేర్ చేసుకోవడం జరిగింది. మీ అందరికి కూడా రీటచ్ 8 సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ వీక్షించిన అందరికి కూడా ధన్యవాదాలు తెలియదు. ఓవర్ టు నాగరాజ్ గారు. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అ లాట్, థ్యాంక్ యూ వెరీ మచ్. First of all, hearty congratulations, Amar, for I think extraordinarily perfect time management. And also your questions were very good, quite probing, and then you managed the entire show extremely well. I must congratulate all the 4 panelists also.